మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత ప్రభుత్వం 2000 కోట్లతో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మాణం చేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ రాగిరి పక్కనే 2 ఎకరాల్లో మినీ శిల్పారామాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అప్పటి అధికారులకు నిర్దేశిస్తే అప్పట్లో 2 ఎకరాలు తీసుకొని ఇక్కడ 2 కోట్లతో కొన్ని ఏర్పాట్లయితే చేశారు. నిజంగా ఈ యాదాద్రి క్షేత్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ శిల్పారామంలో మాత్రం చేసినటువంటి పనులు ఆటకెక్కాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ దరిదాపు 90% పనులైతే పూర్తయ్యాయి, కానీ ఇంతవరకు ఓపెన్ చేయలేకపోయారు. ఓపెనింగ్ మాత్రం నోచుకోలేదని చెప్పొచ్చు. మరి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ శిల్పారామము ఈ ప్రభుత్వంలోనైనా ఈ శిల్పారామాన్ని పట్టించుకొని పర్యాటకుల కోసం ఈ శిల్పారామాన్ని తీర్చిదిద్దినట్లయితే పర్యాటకులు ఆనందపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుండేది. నిజంగా ఎటు చూసినా కూడా చాలా విలువైనటువంటి పరికరాలు కనిపిస్తున్నాయి. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఈ ఆట వస్తువులు చూడండి ఎలా 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 అయిపోయాయో. ఈ శిల్పారామం ప్రాంగణాన్ని యాదగిరిగుట్ట దేవస్థానం YTDA యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ దీన్ని 2వ తిరుమలగా, అంటే ఈ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికతో చింతనతో వచ్చే భక్తులకు కుటుంబీకులకు ఆహ్లాదం పంచడానికి ఇక్కడ రాయగిరి చెరువు వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణంలో మాత్రము నిజంగా నిర్వీర్యమైన పరిస్థితి. ఇక్కడ ఎటు చూసినా కూడా నిజంగా అంటే 2 కోట్ల వ్యయంతో నిర్మితమైనటువంటి ఈ శిల్పారామంలో పచ్చని మినీ పార్కులు, వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆటల ప్రాంగణాలు, అలాగే చెరువులో ఫౌంటైన్స్, ఆట బొమ్మలు, కుటుంబీకులందరూ కూడా సేదా తీరే విధంగా, అంటే ఇక్కడ జల విహారం చేసేలా కూడా బోటింగ్ వనరులు కూడా కల్పించినటువంటి పరిస్థితి. బొమ్మలు, ఫుడ్ కోర్ట్లు, రెస్టారెంట్లతో పాటు 2 చోట్ల నిర్మించినటువంటి మంచి తోరణాలు కూడా ఇక్కడ స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇక్కడ శిల్పారామం అయితే చాలా అద్భుతంగా ఉంది, కానీ దీన్ని మాత్రం మరి ఎందుకు ప్రారంభించలేకపోతున్నారో, ఈ అధికారులు ఎందుకు దీన్ని మరి నిర్లక్ష్యం వహిస్తున్నారైతే తెలియనటువంటి పరిస్థితి. ఈ క్షేత్రానికి వచ్చే దారిలో ఉన్నటువంటి ఈ శిల్పారామాన్ని ప్రారంభించి ఆహ్లాదాన్ని అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు సుమన్ టీవీని కూడా వేరుకున్నటువంటి పరిస్థితి. 2-3 సార్లు కూడా సుమన్ టీవీకి ఫోన్ చేసి చెప్పారు, మరి ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి శిల్పారామం ఎందుకు ఓపెన్ చేస్తలేరని చెప్పి కూడా అడగడం జరిగింది. నిజంగా వాళ్ళు అడిగిన తర్వాత మనకు కూడా కాలయాపన జరిగింది. కొన్ని రోజుల తర్వాత మనం కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చూసినట్లయితే మాత్రము ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ అయినటువంటి పనులు మరి ఎందుకు ఓపెన్ కావట్లేదు అనేది కూడా ఆలోచించాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య గారు కూడా దీన్ని శ్రద్ధ వహించి మరి YTDA అధికారులతో కానీ దేవస్థాన సిబ్బందితో కానీ మాట్లాడి ఈ యొక్క శిల్పారామాన్ని తెరిచినట్లయితే పర్యాటకులకైతే చాలా ఆనందం అయితే ఉంటుంది. వాళ్ళ పిల్లలు, ఎందుకంటే శని ఆదివారంలో చాలా విపరీతమైన రద్దీతో కూడుకున్నటువంటి దేవస్థానము, ఈ దేవస్థానం దర్శించుకున్న అనంతరము ఇక్కడే భోజనం చేద్దామని చెప్పి వస్తుంటారు. శని ఆదివారంలో మాత్రము ఈ రాయగిరి చెరువు చుట్టూ మాత్రము చాలా మంది కూర్చొని భోజనం చేస్తుంటారు. మరి ఇక్కడ ఇది ఓపెన్ చేసినట్లయితే ఈ 2 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో నెలకొన్నటువంటి నిజంగా చాలా మంచిగా కట్టారు. ఇందులో ప్రతిది కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ సేదా తీరి వారు భోజనం చేసుకొని పిల్లలతో ఆడిపించుకొని ఇక్కడ తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి ఎక్కువ భక్తులు వస్తారు, లేదంటే రాష్ట్రం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడ నిజంగా సేద తీరినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. కాబట్టి వారికి కూడా బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది ప్రేక్షకుల కోరిక మేరకు మనం కూడా చూద్దామని చెప్పి శిల్పారామంకి వస్తే ఈ పరిస్థితి కనిపించింది. మరి దీన్ని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే, ఈ యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించింది ఏదైనా కూడా నేను దగ్గరుండి కూర్చొని ఇక్కడ ఉండి కంప్లీట్ చేస్తాను, ప్రతి ఒక్కరికి కూడా ఈ దర్శనానికి వచ్చే భక్తులకైతే అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి కూడా చెప్పారు. మరి ఇక్కడ ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే గారైతే దీన్ని శ్రద్ధ వహించి అధికారులతో మాట్లాడి దీన్ని పూర్తి చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వరుణ్తో శరత్, సుమన్ టీవీ, యాదాద్రి, భువనగిరి జిల్లా.